హాయ్ గైస్. సో, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే 'బిగ్ బాస్' షో అనమాట. సో, రీసెంట్‌గా 'బిగ్ బాస్' షో స్టార్ట్ అయింది. 50 డేస్ కూడా అయిపోయింది. అండ్ చాలామంది మనల్ని ఆఫ్‌కోర్స్ చూస్తున్నారు. నేను కూడా అప్పుడప్పుడు చూస్తాననమాట. సో, ఈ 'బిగ్ బాస్' షో రీసెంట్‌గా సీజన్ 6 అనుకోండి. 6, 7 నుంచి మరీ పీఆర్ గేమ్ అయిపోయిందని నా ఫీలింగ్ అనమాట. పీఆర్, రివ్యూయర్స్ ఏదైతే చెప్తారో అదే జరుగుతుంది. ఎలా అంటే చూసే వాళ్ళని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తన్నారో, లేకపోతే చూసే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేస్తన్నారో తెలియదు గానీ, పీఆర్ అండ్ రివ్యూయర్స్ గట్టి గేమ్ ఆడుతున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీజన్ 7 తీసుకోండి. సీజన్ 7లో విన్నర్ పల్లవి ప్రశాంత్. అప్పటిదాకా ఒక 2 వీక్స్ ముందు దాకా గూడా పల్లవి ప్రశాంత్‌ని విన్నర్ అని ఎవరు అనుకోలేదనమాట. శివాజీ గారు విన్నర్ అవుతారు అనుకున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ అంటే ఆయన మాట్లాడినవి తీసుకెళ్ళి అసలు మొత్తానికే ఆయన నెగెటివ్ చేసి పల్లవి ప్రశాంత్‌నయితే విన్ చేశారనమాట. అమర్‌దీప్‌కి సింపతి చూపిచ్చి, అరే పాపం మరి పాపం అని చెప్పి రివ్యూయర్స్ చెప్పి, పీఆర్ వాళ్ళు కూడా అట్లానే గేమ్స్ ఆడి, సో ఫైనల్‌గా పల్లవి ప్రశాంత్ గెలిసిన తర్వాత మాత్రం ఎవ్వరికీ ఒక్క పర్సెంట్ పాజిటివిటీ కూడా తన మీద లేదనమాట. అంటే సింపతితో గెలిచాడని, తను చేసే పనులకు గానీ, అందరికీ పల్లవి ప్రశాంత్ మీద తర్వాత కోపమే వచ్చింది. సేమ్ సీజన్ 8 గనక మీరు తీసుకుంటే, సీజన్ 8లో ఏమైందంటే, ఫస్ట్ డే ఆఫ్ ద షోనే మీరెళ్లి వీడియోస్ కింద చూడండి. నిఖిల్ విన్నర్ అని చెప్పి పెట్టేశారనమాట. సో, నాకేమనిపిస్తుందంటే, ఫస్టే ఒక విన్నర్‌ని ఫిక్స్ అయిపోయి సీజన్స్ అయితే నడుస్తున్నాయనమాట. అది పీఆర్ ఫిక్స్ అవుతుందో, లేకపోతే స్టార్మా వాళ్ళు ఫిక్స్ అవుతున్నారో, లేకపోతే రివ్యూయర్స్ కూడా కొంతమంది. మరి వాళ్ళకి గూడా ఇప్పుడు చూడండి, రివ్యూయర్స్ ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇండైరెక్ట్‌గా గాని, డైరెక్ట్‌గా గాని ఒక పర్సన్‌ని వాళ్ళకేదో బెనిఫిట్ వస్తేనే గదా! సో, వాళ్ళ బెనిఫిట్స్ కోసం జెన్యూన్‌గా గేమ్ ఆడేవాళ్ళు గెలవట్లేదేమో అని నా ఫీలింగ్ అనమాట. మీరు గనుక 5 సీజన్స్ గనుక మీరు గమనిస్తే 5 సీజన్స్‌లో గూడా మనకి గెలిచిన వాళ్ళు ఇప్పటికీ జెన్యూన్‌గా గుర్తుంటారు. మనం వాళ్ళ గురించి వాళ్ళ గేమ్ ప్లే చెప్పగలం. కానీ 7, 8 సీజన్స్ కానీ, మిగతా సీజన్స్ ఈ ఈ ఈ పీఆర్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత చూసే ఏ సీజన్స్‌లో కూడా మీకు గెలిచినోళ్ళ గురించి పెద్ద గుర్తుండే అంత మూమెంట్స్ ఏమి ఉండవనమాట. వాళ్ళు ఫస్ట్ నుంచి మైండ్‌ని ట్యూన్ చేస్తున్నారో, లేకపోతే ఆడియన్స్ అలాగా ఓకే. వీళ్ళకి పాజిటివిటీ ఉంది గదా! అని ఎక్కువ చూస్తున్నారో నాకు తెలియదు గానీ, పెద్ద పీఆర్ గేమ్ అయితే అయిపోయింది 'బిగ్ బాస్'. అందుకే ఇంట్రెస్ట్ రావట్లేదనమాట 'బిగ్ బాస్' మీద రీసెంట్‌గా. అండ్ మీరు గనుక సీజన్ 9 చూస్తే, సీజన్ 9లో గూడా తనుజ విన్నర్ అని జెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. సో, ఓకే. జస్టిఫైబుల్ అనుకుందాము. బట్ ఏ పర్పస్‌లో ఆ అమ్మాయిని విన్నర్ అని ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. జెన్యూన్‌గా తను గేమ్ ఆడి, లేకపోతే జెన్యూన్‌గా తను కష్టపడి విన్ అయితే షీ డిజర్వ్ అని నా ఫీలింగ్ అనమాట. అంతేగాని బయట ఉన్న పీఆర్ గేమ్స్ ఆడి, లేకపోతే తను క్యూట్ ఉంది అందుకే విన్ అవ్వాలి అంటే, క్యూట్ ఉంటే గేమ్ విన్ అయ్యేటట్టయితే ఎవరు క్యూట్ ఉంటారో వాళ్ళు ప్రతి సీజన్ విన్ అయిపోవాలి కాబట్టి, బయట గట్టిగా పీఆర్ అయితే గేమ్ రన్ అవుతుందనమాట. అండ్ అందుకే 'బిగ్ బాస్' అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండట్లేదు. ఎందుకంటే ముందే విన్నర్‌ని ఫిక్స్ అయిపోయి, ముందే వీళ్ళని విన్నర్ చేయాలనుకున్నప్పుడు ఇంతమందిని తీసుకొచ్చి హౌస్‌లో పెట్టడం కంటే, వాళ్ళని విన్ చేసేస్తే అయిపోయిద్ది కదా! అని చాలామంది ఫీల్ అవుతున్నారు. సో, పీఆర్ ఎంత గట్టిగా గేమ్ ఆడుతుందంటే, తనూజని విన్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి గేమ్ ఆడుతున్న విషయం మిగతా ఆడియన్స్‌కి అర్థమైపోయి, మీరు గనుక రీసెంట్‌గా చూస్తే ఎంత నెగటివిటీ ఆమె మీద స్ప్రెడ్ అవుతుందో కూడా మనం చూడొచ్చనమాట. ఇది తన గేమ్‌కి సంబంధం లేదు. తను పాజిటివ్‌గా ఆడినా, నెగెటివ్‌గా ఆడినా ఆమెకి పాజిటివిటీ బయటొస్తుంది. అదేలాగా అపోజిషన్ కూడా ఉంది. ఎందుకనంటే అందరికి అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ గట్టిగా పీఆర్ ఉంది అని. ఎందుకనంటే నేను జెన్యూన్‌గా ఏం ఫీల్ అవుతానంటే గేమ్‌ని గేమ్‌లా చూస్తే నాకు తనుజ కంటే రీతు గట్టిగా గేమ్ ఆడుతుందనిపిస్తుంది. రీతు గట్టిగా పాయింట్స్ పెడుతుంది. కాకపోతే ఆమెకి బయట నెగటివిటీ ఉండడం వల్ల అంటే మనం ఓన్లీ గేమ్‌ని కన్సిడర్ చేస్తే తను ఫార్ బెటర్ దాన్ తనుజ అనమాట. బట్ తనని రికగ్నైజ్ చేయట్లేదు. ఎందుకంటే గట్టి పీఆర్ ఉండాలనమాట. అండ్ క్రాస్ ఓటింగ్స్ మనకన్నీ తెలిసినయే గదా! ఒక రివ్యూవర్ ఆర్ ఇద్దరు రివ్యూవర్స్, ముగ్గురు రివ్యూవర్స్‌ని గట్టిగా పట్టుకుంటే, వాళ్ళు పాజిటివ్‌గా మనకి చెప్తుంటే, ఆ రివ్యూవర్స్ ఏది చెప్తే అదే జరుగుతుంది. సో, ఇక్కడ నేనేమంటానంటే, జెన్యూన్‌గా ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు విన్ అవ్వాలి తప్ప, ఒక పీఆర్ వల్లో, ఒక రివ్యూవర్ వల్లో వాళ్ళు విన్ అయితే తర్వాత ఏముండదు. ఓన్లీ 'బిగ్ బాస్' విన్ అయ్యారన్న పేరు తప్ప, వాళ్ళ ఆహ్, విన్ ఆడియన్స్ హార్ట్స్‌లో ప్లేస్ ఉండదనమాట. ఎందుకనంటే, జెన్యూన్‌గా వాళ్ళని అంతలాగా ఆడియన్స్ ఫీల్ అవ్వరు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే అది ఓన్లీ 'బిగ్ బాస్' షోకి మాత్రమే అంకితం అవుతదనమాట. సో, ఇలా గాకుండా ఓల్డ్ వింటేజ్ 'బిగ్ బాస్' ఎలా ఉండేదో నిజంగా గేమ్ ఆడినోళ్ళు గెలిచేవాళ్ళు. ఈ రివ్యూయర్స్, పీఆర్స్ ఎవ్వరు ఉండేవాళ్ళు గాదు. అప్పట్లో ఓన్లీ మీమ్స్ ఉండేయి. చక్కగా చూసి నవ్వుకునేవాళ్ళము.
ఈవెన్ ట్రోల్స్ నవ్వుకుంటాము. అలా ఉన్న 'బిగ్ బాసే' నాకు చాలా అంటే చాలా ఇష్టమనమాట. ఇప్పుడు ఏదైతే ఈ రివ్యూయర్స్ కానీ, పియర్స్ కానీ ఒకళ్ళని ఎత్తడానికి, మిగతా వాళ్ళని తొక్కడానికి చేస్తున్నారో ఈ గేమ్ అయితే నాకస్సలు నచ్చట్లేదు. రీసెంట్‌గా 'యష్మి' గూడా అదే పోస్ట్ చేసింది గదా! లోపల ఆడేవాళ్ళకంటే బయట ఆడేవాళ్ళు గట్టిగా ఆడుతున్నారు అని జెప్పి. సో, నిజంగా మనం గట్టిగా బయట పిఆర్‌ని పెట్టుకొని ఎళ్తే విన్ అవుతాం. అట్‌లీస్ట్ టాప్ 5 దాకా ఎళ్తామనైతే ఫిక్స్ అవ్వచ్చు. ఈ పిఆర్ వాళ్ళ పనేంటంటే కామెంట్స్ పెట్టడం, వేరే వాళ్ళ మీద నెగటివిటీ జేయడము, వీళ్ళని ఎవరైతే ఎత్తాలనుకుంటున్నారో వాళ్ళని ఎత్తుకుంటూ ఎళ్ళడం. ఈవెన్ రివ్యూయర్స్‌లో చాలామంది గూడా అదే చేస్తారనమాట. మీరు గమనించండి. నేను వీళ్ళు వాళ్ళని పర్టిక్యులర్‌గా చెప్పను. చాలామంది రివ్యూయర్స్ ఒక పర్సన్‌ని ఎత్తుతూ ఉంటారనమాట. సో, ఒక సీజన్‌కి ఒకళ్ళని ఇద్దరిని ఫిక్స్ అవుతారు. ఇంకా అదే సేమ్ స్క్రిప్ట్ సేమ్ ఆ ఇద్దరు ముగ్గురు ఒకటే చెప్తూ ఉంటారనమాట. ఒకటే స్క్రీన్ ప్లే డైరెక్షన్‌లో ఎళ్తే వాళ్ళు చేసే తప్పులు కనిపించవు, వాళ్ళు చేసే ఒప్పులు కనిపించవు. వాళ్ళు గెలవాలంతే. అదే వాళ్ళ టార్గెట్. అదే వాళ్ళ ఆ సీజన్‌కి ఫిక్స్ అయిన టార్గెట్ అనమాట. సో, ఏది మంచి లైక్ ఏ హెల్ప్ లేకుండా, లేకపోతే ఏ బెనిఫిట్ లేకుండా వాళ్ళు ఇవన్నీ అయితే చెయ్యరు కాబట్టి, గేమ్‌ని గేమ్‌లా చూసి ఓటేసి రోజు మళ్ళా మనకు ఆ వింటేజ్ 'బిగ్ బాస్' వస్తే బావుండిద్ది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. మరి మీరేం ఫీల్ అవుతున్నారు? నిజంగానే పీఆర్ గేమ్ ఆడుతుందా 'బిగ్ బాస్‌లో'? అండ్ రివ్యూయర్స్ గేమ్ ప్లే చేస్తున్నారా? లేకపోతే జెన్యూన్‌గానే విన్నర్స్ అవుతున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.